నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఏ విద్యను కేంద్ర ప్రభుత్వం 3వ తరగతి నుంచే అందించాలని చెప్పి ఒక జీవోని పాస్ చేసింది. అయితే 3వ తరగతి నుంచి ఈ విద్యను అభ్యసించడానికి పిల్లలకి ఈ టెక్నాలజీ అనేది అర్థమవుతుందా లేదా, అసలు దీన్ని టెక్నాలజీని అర్థం చేసుకొని పిల్లలకి చెప్పాలి అంటే అసలు ఆ చెప్పే వాళ్ళ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి, టీచర్స్ ఎలా క్వాలిఫై అయి ఉండాలి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అన్వేష్ గారు, హాక్సన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ CEO అండ్ డైరెక్టర్. నమస్తే సార్. సార్, ఏఐని 3rd క్లాస్లో ఇంట్రడ్యూస్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండి, యూజువల్గా మన ఏజ్ గ్రూప్లో అసలు 3rd క్లాస్ అంటే మనకి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. స్కూల్లో సిలబస్ తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఏంటంటే వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ కంప్లీట్గా ఏ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ నుంచే ఏని వాళ్ళకి ఫస్ట్ నుంచి నాలెడ్జ్ వాళ్ళకి చేస్తే సో వర్క్ ఫోర్స్ అనేది మన ఇండియాలో పెరుగుతుంది కదా. సో దట్ కొంచెం ఏఐగా స్పెషలైజ్డ్గా ఉండొచ్చు మన వర్క్ ఫోర్స్. సో దట్ జాబ్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయి. ఒక లాంగ్ థాట్. బట్ ఏంటంటే 3rd క్లాస్ నుంచి వాళ్ళు ఎంతవరకు తీసుకోగలరు అనేది ఫస్ట్ పాయింట్. సో యు నో దట్ 3rd క్లాస్ అంటే వాళ్ళకి యూజువల్గా సెంటెన్స్ ఫామ్ చేయడం కూడా అప్పుడప్పుడే వస్తుంది. ఒక సెంటెన్స్ ఫామ్ చేయటం, ఒక సెంటెన్స్ ఒక స్పెల్లింగ్స్ కానీ ఏదైనా కూడా చాలా బేసిక్గా ఉంటారు. సో ఏఐని అసలు వాళ్ళు ఎట్లా దాన్ని ఇంటిగ్రేట్ చేస్తారు, వాళ్ళకి ఏఐ అనేది ఏ విధంగా స్టార్ట్ చేస్తారు, దానికి ఒక సిలబస్ ఏంటి, కరికులం ఏంటి, దాని షెడ్యూల్ ఏంటి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా వాళ్ళు ప్లాన్ చేయాలి. ఎందుకంటే దట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీషే రావాలి. ఫస్ట్ ఏఐని డీల్ చేయాలంటే ఫస్ట్ ఇంగ్లీషే. సో ఆ ఇంగ్లీష్ అనేది ఫస్ట్ వాళ్ళు దాని కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకొని ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అంటే అంత బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఏ మాత్రం అర్థం అవుద్ది అనేది ఒక పెద్ద క్వశ్చన్. సో దాని తర్వాత 3rd క్లాస్ నుంచి మీరు ఏఐ రిలేటెడ్గా కొంత నాలెడ్జ్ నేర్పుతూ ఉంటే మీరు ఒక 1 year దాటితేనే ఏఐ మీద అప్డేట్ అయిపోతారు. ఇంకో 1 year దాటి అప్డేట్. సో దాని రిలేటెడ్గా మీరు పెద్ద అయిన తర్వాత అది నాలెడ్జ్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా క్వశ్చన్. ఎందుకంటే మన ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయలేం. అవును. సో యూజువల్గా మనకి స్కూలింగ్స్ మార్నింగ్ 8 to 4, 5 అట్లా ఉంటుంది. సో వీటిలో సిలబస్లో ఇంటిగ్రేట్ చేస్తున్నారంటే నాకు తెలిసి ఒక ప్రాక్టికల్గా అంటే ఒక ఏఐ అంటే ఏంటి అసలు, ఒక రోబోటిక్ అంటే ఏంటి, ఏఐ అంటే ఏంటి అసలు, ఏఐకి హ్యూమన్కి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రాక్టికల్గా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే ఆ ప్రాక్టికాలిటీ వాళ్ళకి ఉపయోగపడుతుంది. బట్ థియరిటికల్గా వాళ్ళకి చెప్తా ఉంటే అది పెద్దగా ఎంత ఉపయోగపడుతుందో మనకి ఐడియా లేదు. ప్లస్ వాళ్ళు ఎంతవరకు దాన్ని గ్రాప్స్ చేయగలరో కూడా మనకి ఐడియా ఉండదు. అసలు మొదట దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. బికాస్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే స్పెల్లింగ్ చెప్పడానికి కొంతమందికి 3rd క్లాస్లో కొంతమందికి కష్టం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెల్లింగ్ చెప్పు అంటేనే కష్టం. అవును. ఇంటెలిజెన్స్ స్పెల్లింగ్ చెప్పు, ఆర్టిఫిషియల్ స్పెల్లింగ్ చెప్పు అంటే కష్టం. సో ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తారనేది ఫస్ట్ పాయింట్ అండి. సో దానికి ఎంతో రీసెర్చ్ కావాలి. చాలా స్పెషలైజ్డ్ టీచింగ్లో ఉన్న స్పెషలైజ్డ్ వాళ్ళందరూ అసలు ఎట్లా చేయగలరు, ఏంటి, ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయో చూడాలి. మీరు అంటే టీచర్స్ అనుకోండి. ఇప్పుడు టీచర్స్ అంటే ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ చదువుకున్నది ఇప్పుడు స్కూల్లో చెప్తున్నది కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు మనం చదువుకున్నప్పటికి ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు మన ఏజ్ వాళ్ళే టీచర్స్ అవుతారు, పెద్దవాళ్ళు టీచర్స్ అవుతారు. బట్ అప్పుడు సిలబస్ ఇప్పుడు సిలబస్కి దేర్ ఇస్ నో కంప్లీట్ డిఫరెన్స్ ఉంది. కాకపోతే బేసిక్స్ కొంచెం సేమ్ ఉంటుంది. సో ఎవరైనా రేపు క్లాస్ ఉందంటే ఈరోజు ప్రిపేర్ అయ్యి రేపు క్లాస్ చెప్పాల్సిందే. ఆబ్వియస్గా టీచర్స్ కొంచెం దాని మీద ఒక ఐడియా, దాని మీద అవగాహన ఉన్నంత వరకు ప్రాక్టీస్ పైపైన మనం ఒకసారి మళ్ళీ చూసుకోవాలి అని ఎవరైనా చేస్తారు. యూజువల్గా వెళ్ళి చెప్పడానికి అనేది మ్యాక్సిమం అట్లా చేయరు. ఏ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ రేపు సిలబస్ ఏంటి అసలు, యూజువల్గా ఈ స్కూల్లో లేకపోతే గవర్నమెంట్ ఏ సిలబస్ ఇచ్చింది, దాని మీద ఏంటి, నెక్స్ట్ నేనేం చెప్పగలను అనేది వాళ్ళ ఒక బేసిక్ నాలెడ్జ్ తెచ్చుకొని ఎక్కడైనా వర్చువల్గా ఏదైనా క్లాసెస్ తీసుకొని అట్లా వాళ్ళు ప్రాపర్గా చెప్పగలరు. ఎందుకంటే దీనిలో పర్ఫెక్షన్స్ ఎవరికి అవసరం లేదు. టీచర్స్కి పర్ఫెక్షన్స్ అవసరం లేదు. ఎందుకంటే ప్రాక్టికల్గా ప్రాజెక్ట్స్ ఏం చేయరు కదా. నాలెడ్జ్, వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ కావాలి. సో వర్చువల్గా ఏదన్నా ఒక ఏ కోర్సు తీసేసుకోవచ్చు. యూట్యూబ్స్లో కానీ చాలా సైట్స్లో మనకి కోర్సెస్ ఉంటాయి. యూజువల్ కోర్సెస్ తీసేసుకొని మన సిలబస్కి ఎంత రిలేట్ అవుతుంది, ఆ సిలబస్లో మన కోర్స్ ఎంతవరకు అంటే నా నాలెడ్జ్ ఎంతవరకు ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఈవెన్ చాట్ జీపీటీని అడిగితే ఇగో ఈ కరికులంలో ఈ సబ్జెక్ట్ ఉంది, ఈ సబ్జెక్ట్ రేపు ఈ టాపిక్ ఉంది, నేను ఎట్లా టీచ్ చేయాలి, చాట్ జీపీటీ చెప్పేసి. సో ఏ హెల్ప్ తీసుకొని ఆ ఏఐనే పిల్లలకి చెప్పేసి. ఓకే. అయితే ఇది టీచర్స్ 3rd క్లాస్ పిల్లలు ఈ చిన్న ఏజ్, అసలు ఏ క్లాస్ నుంచి ఏఐని ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇంట్రడ్యూస్ చేస్తే మంచిదంటారు? అండి, ఏఐని ఒక సిలబస్ లాగా తీసుకోవటం అంటే ప్రాక్టికల్గా కావాలి.
సిలబస్గా ఇప్పుడు ఒక థియరిటికల్గా నాలెడ్జ్ అంటే అది అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు మన లైఫ్ స్టైల్లో. జస్ట్ అదేంటి ఏంటో తెలుసుకుంటాం అంతే. బట్ అది మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ అవ్వాలి, దానివల్ల మన లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ అవుతూ ఉండాలి, మన ఫ్యూచర్ బాగుండాలని చెప్పి ఒక గుడ్ థాట్తో ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ప్రాక్టికాలిటీలా ఉండాలి. థియరిటికల్ నాలెడ్జ్ ఉంటే ఏమవుతుందంటే మొత్తం అదేంటంటే బట్టి పట్టేస్తారు ఎగ్జామ్స్ ముందు, అట్లా ఉంటుంది. ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే ఆ ఏఐని ఎందుకు తీసుకొచ్చాము ఏంటి అనేది అర్థమవుద్ది. సో వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది? సెకండరీ స్కూల్స్ నుంచి వస్తుంది. ప్రైమరీ స్కూల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే కొంతవరకు దే ఆర్ అప్పుడప్పుడే వాళ్ళు అసలు అంటే గ్రో అవటం, అప్పుడప్పుడు అసలు ఏంటి అర్థం చేసుకోవటం. సో ప్రైమరీ స్కూల్ అది ఇచ్చినా కూడా యూజ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నని పెట్టుకుంటారు. యూజువల్గా మన ఎకో సిస్టమ్ గురించి చెప్పాలా, మన ఎర్త్ గురించి చెప్పాలా, లేకపోతే మన హిస్టరీ చెప్పాలి, ఏం చెప్పాలి. ఇప్పుడు టెక్నాలజీ అనేసరికి అసలు ఫస్ట్ సిస్టమ్ని యూజ్ చేయడం రావాలి. ఫస్ట్ వాళ్ళకి ఒక ల్యాప్టాప్ని కానీ ఒక డెస్క్టాప్ని యూజ్ చేయడం రావాలి. అది ముందు కాన్సన్ట్రేట్ చేయాలని నా ఒపీనియన్. డైరెక్ట్గా మీరు ఏఐ చెప్పేస్తాను, ఏఐ కాన్సెప్ట్స్ ఉంటాయంటే అది ఎంతవరకు గ్రాప్ చేస్తారో డౌట్ఫుల్. సో సెకండరీ స్కూల్స్ నుంచి అంటే ఫ్రమ్ 6th or 7th నుంచి కొంత అసలు ఇట్లా ఏ అంటే ఇది యూజువల్గా డిఫరెన్స్ ఇది మన డైలీ లైఫ్లో ఇట్లా ఉంటుంది. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి సో దట్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్కి కొంచెం రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే పిల్లల రిఫ్లెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి. ప్రైమరీలోనే పెట్టేస్తే ఎంత చేసినా రిఫ్లెక్షన్స్ ఉండవు. వేస్ట్ మై థాట్. ఎందుకంటే దాన్ని గ్రాప్ చేయడం చాలా కష్టం. ఆ ఏజ్లో ఒకవేళ 6th, 7th క్లాస్కి ఇచ్చినా సరే మనం లాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నట్టు వీళ్ళ థింకింగ్ ఎబిలిటీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయంటారా? ఫర్ షూర్ అండి. థింకింగ్ ఎబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏఐని ఎందుకు అంటే మన యూజువల్ లైఫ్లో మన రియల్ లైఫ్లో టు మేక్ లైఫ్ ఈజియర్, అంతే కదా పాయింట్. టు మేక్ లైఫ్ ఈజియర్. ఒక పని మీద మనం పెట్టే కష్టానికి ఏని నమ్ముకుంటే కష్టం తగ్గిద్ది. డెసిషన్ మేకింగ్ అవ్వండి, లేకపోతే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటానికన్నా అవ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ ఏని నమ్ముకో, ఏని ఫాలో అవ్వు, ఏని అడుగు, నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందా, లేకపోతే నీకు పని చేసి పెట్టుద్దా, లేకపోతే నీకు నాలెడ్జ్ రిఫ్లెక్ట్ చేస్తుందా, ఎవ్రీథింగ్. అంటే టు మేక్ అవర్ లైఫ్ ఈజియర్. సో ఆ లైఫ్ ఈజియర్ అనేది ఏ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. అది ఏఏ ఒక లిమిట్ దాటేసి ఒక ఎక్స్పైరీ డేట్ అంటూ వచ్చేసి అసలు ఏఏ మీద ఇట్లా అవుతున్నాయి, దీన్ని మనం ఆపాలి అన్న స్టేజ్ వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ వచ్చినా మనం ఈ ఏఐని నమ్ముకోవటం వల్ల మన నార్మల్ థింకింగ్ లైఫ్ స్టైల్ కానీ ఏదైనా కానీ మనం పోగొట్టుకుంటే, ఇప్పుడు ఒక 10-15 days మీరు ఫర్ ఎగ్జాంపుల్ హాలిడేస్ తీసుకోండి, సమ్మర్ హాలిడేస్ పిల్లలకు వస్తాయి కదా, ఒక 1 month వాళ్ళు ఇంట్లోనే ఉంటారా, ఎమ్మటే వాళ్ళ స్కూల్ ఆ థాట్ ఆ లైఫ్ స్టైల్ వాళ్ళు అలవాటు చేసుకోవాలంటే 10 రోజులు పడుతుంది. అవును, ఈజీగా ఆ లైఫ్ స్టైల్ నుంచి దీనికి మౌల్డ్ అవ్వాలంటే. యూజువల్గా మన లైఫ్ స్టైల్ కూడా ఒక ఇయర్స్ మీద ఏ మీద ఉండి తర్వాత మన లైఫ్ స్టైల్ మార్చాలి, మన థింకింగ్ స్టైల్ మార్చాలి, మన లైఫ్ స్టైల్ అంతా కొంచెం డిఫరెంట్ అవ్వాలి అంటే దేనికైనా మనం మౌల్డ్ అయిపోవడానికి ఈజీగా ఉండాలి. అంటే ఏంటి, దేని మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వకూడదు. దాన్ని ఎక్కడ ఆపాలి, ఎక్కడ వరకు వాడాలి అనేది ఖచ్చితంగా తెలిస్తే అది ఉన్నా లేకపోయినా మన వర్క్ మనకు ఉంటుంది. అది ఉన్నా లేకపోయినా లైఫ్ స్టైల్ మనకి ఏం ప్రాబ్లం లేదు అన్నట్లు ఉండాలి. అది ఉంటే ఉన్నా ఊకింది, లేకపోతే ఏమైపోతామో, అది లేకపోతే నేను ఇప్పుడు ఏం చేయలేనేమో, అది లేకపోతే ఇంకా నేను ఆలోచించాలేమో, ఎట్లుంటుందంటే దాన్ని ఎఫర్ట్ పెట్టాలేమో అన్న థాట్కి వచ్చేస్తుంది. అది ఎఫర్ట్ పెట్టకుండా ఈజీగా అయిపోతుంది. అది ఎప్పుడన్నా మిస్ అయినా లేకపోతే డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ దానికి ఏమన్నా మనం లిమిటేషన్స్ చేసుకున్న యూసేజ్లో మనకి లైఫ్ స్టైల్ అనేది మార్చేస్తాము అన్న ఒక థాట్ వస్తుంది. సో అది ఉన్నా నీ లైఫ్ స్టైల్ మార్చొద్దు, రిఫరెన్స్గా తీసుకో, దాని హెల్ప్ తీసుకో, నీ ఒక చేసే వర్క్ని బెటర్గా చేసుకుని ట్రై చేయి, అవుట్పుట్ బెటర్గా ట్రై చేయి. దానిని ఒక ఫండ్ క్రియేషన్కి యూజ్ చేస్తే ఎంత బెటర్గా ఫండ్ క్రియేట్ చేయొచ్చు, అంటే ఎంత బెటర్గా ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు దాని నుంచి, ఇలా ఆలోచించాలి. కానీ ఎవ్రీథింగ్ ఏఐఏ ఇంకా కంప్లీట్గా నేను ఏ మీద డిపెండ్ అయి ఉంటానంటే ఫ్యూచర్లో దీని మీద అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉంటాయి. మన లైఫ్ స్టైల్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.